జగన్మోహన్ రెడ్డి ఇంకా గెలుస్తాడని ఎవరికైనా నమ్మకం ఉండుంటే ఇక ప్రశాంత్ కిషోర్ మాటలు విన్న తర్వాత నమ్మకాన్ని కూడా పూర్తి కోల్పోవాలి. ఎందుకనంటే ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి అణువు తెలుసు. ఏపీ ప్రజల నాడి బలంగా తెలుసు. 2019లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటంలో 90% కృషి ప్రశాంత్ కిషోర్దే. ఆ 10% పైన పర్ఫార్మెన్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డిది. అంటే ఆయన ఏం మాట్లాడమంటే అది మాట్లాడాడు, ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, నుంచోమంటే నుంచున్నాడు. మొత్తానికి గెలవడం అయితే జరిగింది. సో నిన్న ఒక పీటీ ఇంటర్వ్యూకి సంబంధించి ఏదో ముఖాముఖి కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆయన మాట్లాడుతుంటే కొంతమంది అడిగారు ఏపీ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటని. సో జగన్మోహన్ రెడ్డి జెండా ఎత్తేశాడు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలుపు అనేది అసాధ్యం. తాను ముఖ్యమంత్రిలా కాకుండా మోనార్కులా పాలించాడు. తానే రాజు అన్నట్టు, ఏదో ఇంత బిచ్చం వేస్తే ప్రజలు బ్రతుకుతారన్నట్టు ఖచ్చితంగా ఆ మార్పు ప్రభావం 2024లో పడబోతుందని చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు.